మాది మహానంది మండలం, బొల్లవరం గ్రామం, నంద్యాల జిల్లా. మా నాన్న పేరు జగడం ప్రసాద్ లేరు, ఆయన చనిపోయారు. మా అమ్మ పేరు జగడం ప్రమీల, తమ్ముడు ప్రవీణ్ కుమార్. నేను నంద్యాల ప్రతిభ అకాడమీలో 2022 సంవత్సరం నుండి డిఎస్సి కోచింగ్ తీసుకోవడం జరుగుతుంది. ముందుగా నాకు టెట్లో మార్కులు తక్కువ ఉన్నాయి. అవి డైరెక్టర్ గారు ఏం చెప్పారంటే, టెట్లో మార్కులు పెంచుకోండి బాబు అని చెప్పారు. అందుకు గతంలో జరిగిన 2024 టెట్లో నాకు 123 మార్క్స్ రావడం జరిగింది. అది సహకరించిన డైరెక్టర్ గారికి. అలాగనే ఇప్పుడు డిఎస్సిలో 71.94986 మార్క్స్ సాధించి ఎస్జిటి ఉద్యోగానికి ఎంపికైనందుకు సంతోషంగా ఉంది. అందును బట్టి డైరెక్టర్ గారికి ధన్యవాదాలు. అలాగనే నాకు సహకరించినటువంటి మా పేరెంట్స్ కి, మా తమ్మునికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగనే ఇక్కడ ఇచ్చేటువంటి కోచింగ్, ఇక్కడ ఇచ్చేటువంటి మెటీరియల్, ఇక్కడ ఇచ్చేటువంటి డైలీ టెస్టులు, వీక్లీ టెస్టులు, గ్రాండ్ టెస్టుల వల్ల నేను ఈతడి మార్కులు సాధించడం జరిగింది. ఇక్కడ మామూలుగా సాధారణంగా నాకు వస్తుందా రాదా అనుకునే సమయంలో సార్ నన్ను ప్రోత్సహించి, ధైర్యపరిచి, సార్ ఇచ్చేటువంటి మోటివేషన్, సార్ ఇచ్చేటువంటి డైలీ నన్ను ఫాలో అప్ చేస్తూ ముందుకు తీసుకోవడం జరిగింది. సార్ ఇచ్చేటువంటి ఈ డైలీ టెస్ట్, వీక్లీ టెస్ట్ లో వెనకబడిపోయినప్పుడే సార్ ప్రోత్సహించి, బాబు నీకు వస్తుందని చెప్పి సార్ ధైర్యపరిచి నన్ను ఈ విధంగా ప్రోత్సహించేందుకు నేను ఈ అకాడమీకి ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ విజయాన్ని అందించేందుకై ఈ మరొక పర్యాయము డైరెక్టర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు వచ్చే వారం డిఎస్సిలో ఇక్కడ జాయిన్ కావాలంటే ముందుగా మీ టెట్ మార్క్స్ ను ఇంప్రూవ్ చేసుకోవాలా. ప్రతి మార్కు మనకు విలువైనదే కాబట్టి ఇప్పుడు దాదాపు చాలా మంది పాయింట్లో జాబ్ ను కోల్పోవడం జరిగింది. అటు వారికి నేను ఇచ్చేటువంటి సూచన ఏంటంటే, ముందుగా టెట్ నోటిఫికేషన్ లో మనము 130+ మార్క్స్ ను స్కోర్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. డిఎస్సిలో పాయింట్ తర్వాత 5 మార్కులు ఉండడం జరిగింది. ప్రతి పాయింట్ కూడా మనకు విలువైనది అని గ్రహించి ప్రతి ఒక్కరూ టెట్ లో మార్కులు ఇంప్రూవ్ చేసుకోవాలని నా సూచనగా మీకు తెలియజేయడం జరిగింది.